బ్రేకింగ్ చూస్తున్నాం. సినిమా టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రభుత్వంపై మండిపడింది. ఇక ఎన్నిసార్లు చెప్పినా మీ ఆలోచన మారడం లేదు ఎందుకని ప్రశ్నల వర్షం కురిపించింది. మేమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియదా అని సీరియస్ అయింది. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ది రాజాసాబ్ సినిమా టికెట్ ధరలు పెంచినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత టికెట్ రేట్లు పెంచుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్లలో 105, మల్టీప్లెక్స్లలో 132 పెంపునకు అనుమతి ఇచ్చింది. అయితే 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో 62 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 89 రూపాయల పెంపునకు అనుమతి ఇచ్చింది. అయితే టికెట్ లాభాలలో 20% ఫిలిం ఫెడరేషన్కు ఇవ్వాలని ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల రేట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనే ఓజీ, అఖండ 2, పుష్ప 2 వంటి సినిమాల విషయంలో మొట్టికాయలు వేశామని, అయినా మారడం లేదని ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. అంటే టికెట్స్ రేట్ పెంచడం కూడా హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ, ఏదైతే సినిమా భారీ స్థాయిలో ఏదైతే 2 ఏళ్ల పాటు 2.5 ఏళ్ల పాటు సినిమా షూటింగ్ చేస్తూ వేల కోట్లు ఖర్చు పెడుతున్నాము, దీనికి సంబంధించి కూడా సినిమా టికెట్ల రేటు పెంచాలి అని చెప్పేసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళటం ఈ మధ్య పరిపక్వతగా మారిందని చెప్పవచ్చు. ప్రతిసారి సినిమా రేట్లు పెంచాలి అని చెప్పేసి ప్రభుత్వానికి కోరిన నేపథ్యంలో కొన్నిసార్లు హైకోర్టు ఇన్వాల్వ్ చేసుకుని కూడా డైరెక్ట్ గా కొన్ని సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకు చాలా సినిమాలకు సంబంధించి కూడా అఖండ 2 కావచ్చు, పుష్ప, ఇలాంటి సినిమాలన్నీ కూడా టికెట్ రేట్లు పెంచొద్దని కూడా హైకోర్టు సూచించిన నేపథ్యంలో మరొకసారి ఏదైతే దీనికి సంబంధించి రాజసాబ్కి సంబంధించి టికెట్ల రేట్లు పెరగటం వల్ల కొంత ప్రజలకు కూడా ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతోనే కోట్లు పెట్టైనా సినిమా తీసుకోండి కానీ టికెట్ల రేట్లు మాత్రం ఎక్కడ కూడా పెంచొద్దు అని చెప్పేసి హైకోర్టు చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అయితే పలుమార్లు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి కూడా సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి దాటిన తర్వాత రాజ్యసభకు సంబంధించి కూడా ఫెడరేషన్ కు సంబంధించి ఏదైతే 20% ఇస్తామని చెప్పేసి మొత్తం కూడా జీవోలో పేర్కొంది. టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో మొత్తం కూడా జీవో జారీ చేసిన నేపథ్యంలో హైకోర్టు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. మరి ఇదే విషయం రేపు సంక్రాంతికి రాబోయేటువంటి చిరంజీవి సినిమాలు కావచ్చు, బడా సినిమాలు కూడా రావడానికి కొన్ని రెడీగా ఉన్నాయి. సో ఇది ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా టికెట్ల రేట్ ప్రభుత్వానికి దగ్గరకు రావద్దు అని చెప్పి ఇప్పటికే మినిస్టర్ గా ఉన్నటువంటి కోటమిరెడ్డి కూడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పినా గానీ ప్రభుత్వం నుంచి కూడా ఈ జీవో జారీ అయిన నేపథ్యంలో హైకోర్టు కూడా కొంత సీరియస్ గానే ఉందని చెప్పవచ్చు. ఏదైతే సినిమాలు ప్రతిసారి కూడా మేము చాలా ఖర్చు పెడుతున్నాం, చాలా సంవత్సరాలు తీస్తున్నాం, కొంత మాకు కూడా వెసులుబాటు కల్పించాలి అని చెప్పేసి ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం, ప్రభుత్వం కాదనకుండా సినిమా రేట్లు పెంచడం, ఆ సినిమా రేట్లు పెంచడం వల్ల ప్రభుత్వ ఆదాయంతో పాటు ప్రజలకు కొంత ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతోనే హైకోర్టు ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పినట్టు కూడా మనం చూడవచ్చు. విజయ, అయితే రామకృష్ణ, ఇలా టికెట్ల రేట్లు పెంచుకుంటూ పోతే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది పుట్టుకొచ్చే అవకాశం ఉందంటారు. దీనిపై ఏమంటారు? ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటే ఏదైతే పాప్కార్న్ రేట్లు సినిమా టికెట్ల కన్నా కూడా ఎక్కువగా ఉన్నాయి. సో మళ్ళా ఇంకొకసారి ఇదేదైతే సినిమా టికెట్లు పెంచడం వల్ల సినిమా ప్రియులకి ఏదైతే తెలుగు రాష్ట్రాలంటే సినిమా, రాజకీయాలు, క్రికెట్ ఈ 3 కూడా ముడిపడి ఉంటాయి. సో సినిమా చూడకుండా ఏ పండగ సందర్భం వచ్చినా గానీ మన తెలుగు రాష్ట్ర ప్రజలైతే ఉండలేని పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూస్తారు. ఫ్యామిలీతో సినిమా వెళ్ళాలంటే సామాన్య నార్మల్ రోజుల్లోనే భరించలేని బడ్జెట్ ఉన్న నేపథ్యంలో ఏదైతే కొంత ఫ్యాన్స్ ఉంటారో ఆ ఫ్యాన్స్
ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళకి న్యాయంగా సినిమా చూపించలేనటువంటి హీరోలు ఇలా సినిమా రేట్లు పెంచి ఏదైతే మొదట వెళ్ళేదంతా కూడా ఫ్యాన్స్ ఎక్కువగా సినిమాలకు వెళ్తారు. సో వాళ్ళ నడ్డి విచ్చే విధంగా ఈ సినిమా రేట్లు వేలకు వేలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇది కాకుండా మళ్ళీ బ్లాక్ లో కూడా టికెట్ రేట్లు పెంచుతారు. సో మొత్తం కూడా చూసుకుంటే దాదాపుగా 1000-2000 వరకు టికెట్ రేట్లు పలికే పరిస్థితి ఉంది. సో సామాన్య ప్రజలకు మాత్రం ఈ సినిమా అనేది అందుబాటులో లేకుండా ఈ రేట్లు పెంచుకుంటూ పోతే అని కూడా హైకోర్టు కూడా క్లియర్ గా చెప్పింది. సో ఇంకొక కోణంలో దీనికి సంబంధించి ఏదైతే సినిమా ప్రియులు ఉంటారో వాళ్ళు టికెట్ రేట్లు ఇంత ఉన్నాయి కాబట్టి పెట్టే పరిస్థితులు లేని నేపథ్యంలో ఆల్టర్నేటివ్ సెకండ్ ఒపీనియన్ వచ్చేసరికి ఈ వెబ్సైట్ లో సినిమా చూడటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంత రేట్లు పెట్టుకుని ఎందుకు మనకి ఏదో ఒకటి పైరసీ మోడ్ లో సినిమా వస్తుంది కదా అని. సో దాన్ని ఆసరాగా చేసుకుని ఇప్పుడు ఏదైతే సినిమా ఇండస్ట్రీకి ఇన్ని కోట్లు లాస్ అవుతుందని చెప్పేసి ఇలాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో సినిమా టికెట్లు అందుబాటులో ఉంటే ఈ పైరసీకి కూడా ఎక్కువ అవకాశం లేకుండా ఉంటుంది. సినిమా టికెట్లు అనేవి ప్రేక్షకుడు సాధారణమైనటువంటి ప్రేక్షకుడు అందుబాటులో ఉంటే ఎవరు కూడా పైరసీ కూడా పెద్దగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. తక్కువ రేట్లలో నేను విత్ ఫ్యామిలీతో కలిసి పండగ సందర్భంలో వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంది. సో ఇది మొత్తం ఈ కోణం మొత్తం కూడా ఆలోచించే హైకోర్టు దీనికి సంబంధించి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా గానీ ప్రభుత్వాలు పాటించట్లేదు. ఖచ్చితంగా ప్రభుత్వాలు పాటించాలి. హైకోర్టులో ఇచ్చినటువంటి ఉత్తర్వులని క్లియర్ గా రాజేసాబ్ సినిమాకి సంబంధించి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు విజయ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.